బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా శారదానగర్లో విషాదం చోటు చేసుకుంది. డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ భార్య అమూల్య, ఆమె చిన్న కుమారుడు ఇంట్లోనే మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంటి తలుపులు లోపల నుంచి గడియబడి ఉండటంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొరుగువారి సాయంతో తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లగా తల్లి కొడుకులు మృతదేహాలు కల్పించాయి. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటో ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ కలహాల, మానసిక ఆవేదన లేక మరేదైనా అనుమానాస్పద కారణం అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఫోన్ రికార్డులు, ఫోరెనిక్స్ వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. తమ అమ్మాయి ఏం బాధలో ఉందో తమకు తెలియదని, తమకు ఎందుకు చెప్పలేదు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నిజం బయటకు రావాలని, పూర్తి స్థాయి విచారణ జరగాలని వారు కోరుతున్నారు. కాగా ఘటనలో చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోవటం మరింత మానసిక వేదనగా మారుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అనంతపురం రిపోర్టర్ ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. అనంతపురం శారదానగర్లో జరిగిన ఈ ఘటన నిజంగా చాలా విషాదాన్ని మారింది. ఈ రోజు రాత్రి చోటు చేసుకున్న ఈ సంఘటనతో కుటుంబం మాత్రమే కాదు, మొత్తం కాలనీ కూడా షాక్ అయిందనేది చెప్పుకోవచ్చు. సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న రవికుమార్ గారి వారి అమూల్య, ఇంకా ఆమె చిన్న కుమారుడు ఇద్దరు ఇంట్లోనే మృతి చెందిన స్థితిలో కనిపించారు. ఇది వినగానే ఎవరైనా మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని సరికి తలుపు లోపల నుంచే గడిపెట్టుండడంతో అనుమానం వచ్చింది. దీంతో పొరుగువారి సాయంతో తీసుకొని తలుపులు అయితే పలుకొట్టి లోపలికి చూడగా అమూల్య మరియు ఆమె కుమారుడు ఇద్దరు మృతి చెందినట్లయితే గుర్తించిన పరిస్థితి ఉంది. చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమైన విషయంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనే పెద్ద ప్రశ్నగా మారాయనైతే మనం చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే ప్రాథమికంగా కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపట్టారు. దీనిపై డిఎస్పీ శ్రీనివాసులు కూడా పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు కుటుంబ సభ్యులను వాంగ్మూలం కూడా సేకరిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా తల్లి కొడుకులు ఇలా ప్రాణాలు పోవడానికి కారణం ఏమిటో ఇప్పటికీ ఇంకా స్పష్టత అయితే ఎవరికి రాలేదు. ఇది కుటుంబ కలహాల వల్ల జరిగిందా, లేదా మానసిక ఒత్తిడి వల్ల ఏదైనా కారణం ఉందా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు అయితే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మరియు ఫోన్ రికార్డులు మరియు ఫోరెన్సిక్ రికార్డులు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. బంధువులు మాత్రం తీవ్ర ఆవేదన అయితే చెందుతున్న పరిస్థితి. మా అమ్మ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో, తనకి ఎలాంటి బాధ ఉందో మాకైతే తెలియదు, ఇప్పుడు మాతో షేర్ చేసుకోలేదంటూ వారు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. అసలు నిజమేంటో త్వరలోనే వెలుగులోకి రావాలని పోలీసులు అయితే నిజాలు బయట పెట్టాలి అంటూ కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ప్రకాష్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.